మీ నుంచి జన్మని పొందినప్పుడు, ఎందుకంటే అసలు ఈ మనుష్య జన్మ అనేది రావడానికి కారణం ఏమిటి, మనుష్య జన్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అంటే ఆ మోక్షాన్ని పొందడం. అంటే మోక్షాన్ని పొందడానికి ఈ జన్మలోనే కుదురుతుందో లేదో అది వేరే విషయం, కానీ కనీసం దానికి కావాల్సినటువంటి సాధనైనా చేయొచ్చు కదా. సాధన చేయడానికైనా అవకాశం ఉండేది మనుష్య జన్మలోనే కదా. వేరే ఏదైనా జంతువు జన్మ వచ్చిందంటే అక్కడ ఈ మోక్ష సాధన ఇవేమీ కూడా ఉండవు. అలాగని ఏదో మేము ఇప్పుడు వద్దనుకున్నంత మాత్రాన జన్మ ఆగిపోతుంది, ఈ సంసారం నుంచి వాడికి మోక్షం వచ్చేస్తుందని మాత్రం అర్థం అని కాదు. సంసారం అనేది ఉండనే ఉంటుంది. శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఆ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇది అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనంటే దానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గమే ఒక సాధనం కావాలి. ఆ సాధనమే ఈ మనుష్య శరీరం. కాబట్టి ఒక వ్యక్తి, ఒక జీవి మన నుంచి పుట్టినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ జీవి చేసుకోవాల్సినటువంటి మోక్ష సాధనకి మనం ఒక మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళం అవుతాం. ఇది దాని యొక్క ఉద్దేశ్యం. కాబట్టి మనం ఆ జీవికి కావాల్సినటువంటి ఆ జన్మించిన తర్వాత ఆ జీవిని చక్కగా మనం చూసుకొని, మన సంతతిని చక్కగా మనం చూసుకొని వాళ్ళకి మంచి సంస్కారాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి మార్గంలోని కనుక వాళ్ళని తీసుకొస్తే అప్పుడు మనం వాళ్ళకు ఒక మంచి జన్మని చూపించినటువంటి వాళ్ళం అవుతాం. అదే ఇక్కడ కాకుండా వాళ్ళకి ఇంకెక్కడ జన్మ వచ్చిందంటే మరి వాళ్ళు ఎటువంటి పరిస్థితి వస్తుంది, ఏ మార్గంలో వాళ్ళు ఈ మార్గం వాళ్ళకి లభిస్తుందా లేదా అనేది మనం చెప్పలేం. అదే మనకు కనుక జన్మిస్తే మనం వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపించగల వాళ్ళం అవుతాం. కాబట్టి మీ మనస్సులో మీరు మంచి చేయాలనే మీరు అనుకున్నారు, కానీ చేస్తున్నటువంటిది మాత్రం తప్పవుతోంది. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ సంతతి అనేది కలిగింది అని అంటే అప్పుడు మీరు ఒక జీవికి ఆ మోక్ష సాధన, ఈ సంసారం నుంచి మోక్షాన్ని పొందడానికి కావాల్సినటువంటి ఒక ఉపాయాన్ని మీరు చూపించిన వాళ్ళు అవుతారు.